నేను ఇప్పుడు కువైట్ లో ఒక షాపింగ్ మాల్ లకి షాపింగ్ చేయడానికి అయితే పోతున్నా. లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. ఏమిరా స్వామి, ఫస్ట్ నువ్వు కత్తులు చూపిస్తాను అనుకున్నారు. ఈ కత్తుల సెట్ వచ్చేసి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి. ఒక దినార మాత్రమే. నేను ఉండేవాడిని ఉండకోకుండా వీడియో కాల్ చేసి మా చిన్న పాపకు బొమ్మల సెట్ చూపించిన. ఆ బొమ్మల సెట్ కావాలని పట్టుపట్టింది. అందుకే ఒకటైతే కొన్నా. ఈ బొమ్మలు చూడండి, రకరకాల జడలు అయితే వేసినారు. ఈ బొమ్మ కోట్ వచ్చేసి 2000 3000 రూపాయలు అయితే మన ఇండియా డబ్బులు. కోవిడ్ లో చలికాలం కదా, చలి చంపుతా ఉంది. అందుకే మంచి మంచి స్వెటర్లు అయితే తెప్పించారు. ఈ స్వెటర్ కోట్ వచ్చేసి 6 దినార్లు. ఈ స్వెటర్ మాత్రం నాకు మంచిగా అయితే నచ్చింది. కాకపోతే నా కాడ ఇప్పటికే 3 స్వెటర్లు అయితే ఉన్నాయి. నెయిల్ పాలిస్ మాత్రం మంచి ఆఫర్ అయితే ఉన్నాయి. 6 పీసులు వచ్చేసి దినార్ మాత్రమే. పోయినసారి నేను ఇంటికి పోయేటప్పుడు ఒక సెట్ అయితే తీసిపోయినా. అవి ఇంకా ఇప్పటికి ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి రగ్గులు మంచి క్వాలిటీ అయితే ఉంటాయి. చలి మాత్రం అసలు పెట్టది కప్పుకుంటే. నాకు తెలిసిన వాళ్ళు ఈ రగ్గులు తెమ్మని చెప్తే పోయినసారి ఇంటికి పోయేటప్పుడు 2 తీసిపోయినా. ఇక్కడేమో ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. వచ్చేసి నిమ్మకాయలు, ఆరెంజ్ కాయలు అయితే ఉన్నాయి చూడండి. కువైట్ లో పండ్లు పండకపోయినా కూడా అన్ని దేశాల పండ్లు కువైట్ లో మాత్రం దొరుకుతాయి. ఇక్కడ చూడండి, అల్లము, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, జంజి గడ్డలు అన్ని ఉన్నాయి చూడండి. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చికెన్ బర్గర్ రూమ్ లో చేసుకుంటా. అందుకే నేను చికెన్ బర్గర్ అయితే కొనుక్కున్నా. దీంట్లో 10 పీసులు చికెన్ బర్గర్లు అయితే ఉంటాయి. ఈ చికెన్ బర్గర్ బయట షాప్లలో 2 దినార్లు అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం వచ్చేసి 1 దినార్ మాత్రమే. నేను కొన్న సామాన్లు అన్ని ఇవే. ఒక ఐటమ్ వచ్చేసి 1 దినార్ మాత్రమే. అన్ని కలిపి 8 దినార్లు అయితే. ఇవన్నీ కొన్నికి మా కోవిడ్ నాకైతే డబ్బులు ఇచ్చిండ్రు. ఆఫర్ లో కొంటే ఆ కిక్కే వేరు ఉంటది.